హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈరోజు మనం భారత రాజ్యాంగ పరి పరిమాణ క్రమ స్వభావం లాంటి అంశాలని కొన్ని పరిశీలిద్దాం. అయితే భారత రాజ్యాంగ సంబంధించిన కొన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన, కొన్ని చట్టాలు, అవన్నీ ఈ చాప్టర్లో మనం చూద్దాం. అయితే రాజ్యాంగ భావనను శాస్త్రీయంగా వివరించిన మొదటి వ్యక్తిగా మనం అరిస్టాటిల్ని చెప్పవచ్చు. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన 1773 నుంచి 1857 వరకు ఎలా కొనసాగింది, దీని మధ్య అలా ఎన్ని చట్టాలని వాళ్ళు రూపొందించారు, దానిపై కొన్ని చట్టాల గురించి నేను వివరించబోతున్నాను ఈరోజు. అయితే 1773 నుంచి 1857 వరకు ఈ మధ్యకాలంలో రూపొందించిన చట్టాలను వీటినే చార్టర్ చట్టాలు అని మనం అంటాం. తర్వాత మొదటి చట్టంగా రెగ్యులేటింగ్ చట్టం అంటారు. ఇక ఈ చట్టం 1773లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మొట్టమొదటిగా లిఖిత చట్టం అని కూడా అంటారు. అయితే 1773 మే 18న అప్పటి ప్రధాని అయిన లార్డ్ నార్ ప్రవేశపెట్టారు. బ్రిటిష్ పార్లమెంట్లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత బెంగాల్ గవర్నర్ యొక్క హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం జరిగింది. ఇది తర్వాత ఆయనకి సలహాలు ఇవ్వడానికి 4 సభ్యులతో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి గవర్నర్గా మనం వారన్ హోస్టింగ్ అనేది చెప్పవచ్చు. అయితే 1774లో కలకత్తా కోర్టు ఏర్పాటు, తర్వాత ఒక న్యాయమూర్తి, 3 సాధారణ న్యాయమూర్తులను నియమించడం జరిగింది. మొదటి ప్రధాన న్యాయమూర్తిగా సర్ ఎలిజా ఇంఫే మనం చెప్పవచ్చు. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ 20 సంవత్సరాలు వ్యాపార అనుమతి కూడా ఇవ్వడం జరిగింది ఈ చట్టంలో. తర్వాత పిట్ ఇండియా చట్టం 1784లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టంలో ఇక్కడ బ్రిటిష్ ప్రధాని విలియం పిట్ ఉన్నారు. అప్పుడు తర్వాత బోర్డ్ ఆఫ్ కంట్రోల్గా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కార్యనిర్వహణకు ఉన్న సంఖ్య 4 నుంచి 3కు తగ్గించారు. తర్వాత ఈ చట్టాన్ని భారతదేశంలో ఉన్న ధనాన్ని దోచుకోవడానికి చేసిన చట్టం అని వర్ణించారు మార్క్ మరియు ఎంజిల్స్. తర్వాత చార్టర్ చట్టం 1793. ఈ చట్టంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార అనుమతి మరొక 20 సంవత్సరాలు పొడిగించారు. తర్వాత బోర్డ్ ఆఫ్ కార్యదర్శిని పార్లమెంట్లో కూర్చోవడానికి కూడా అనుమతి అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత చార్టర్ చట్టం 1813 అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపారం మరొక 20 సంవత్సరాలు పొడిగించారు. తర్వాత సివిల్ సర్వెంట్ను శిక్షణ సదుపాయానికి కల్పించారు. తర్వాత ఈ చట్టం ద్వారా భారతదేశ వ్యాపార చేయడానికి అందరికీ అనుమతి కూడా ఇవ్వడం జరిగింది ఈ చట్టంలో. తర్వాత చార్టర్ చట్టం 1833. ఈ చట్టంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార మరొక 20 సంవత్సరాలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత బెంగాల్ గవర్నర్ను ఇండియా గవర్నర్ జనరల్గా మార్చారు. తర్వాత మొదటి ఇండియా గవర్నర్ జనరల్గా విలియం బెంటింగ్ను నియమించడం జరిగింది. తర్వాత భారతీయ లా కమిషన్ ఏర్పాటు చేశారు. మొదటి అధ్యక్షుడుగా లార్డ్ మోకలే కూడా నియమించడం జరిగింది. తర్వాత చార్టర్ చట్టం 1853లో ఈ చట్టం చిట్ట చివరి చట్టం అని కూడా అంటారు. ఇక ఆ కంపెనీ యొక్క వ్యాపార 20 సంవత్సరాలు పొడిగించలేదు. తర్వాత ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. దీనిని మినీ పార్లమెంట్ కూడా అంటారు. అంటే మొత్తం 6 మద్రాసు ఎమ్మెల్యే 4, బెంగాల్ 1, ఆగ్రా 1, మొత్తం 6. అంటే సివిల్కు పోటీ పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టారు. తర్వాత ఇందుకోసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. 1854 లార్డ్ మోకాలే కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత లా కమిషన్ సిఫార్సు మేరకు సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి కోడ్ 1859, తర్వాత ఐపీసీ కోడ్ ఇండియన్ పినల్ కోడ్ 1860, తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి 1861 ఇలాంటి చాలా ముఖ్యమైన చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది. తర్వాత బ్రిటిష్ రాణి లేదా రాజు పాలన 1859 నుంచి 1947 వరకు ఈ మధ్యలో ఎన్ని చట్టాలని రూపొందించారు, దాని గురించి కొన్ని డీటెయిల్స్ అనేది చూద్దాం. ఈ మధ్యలో చేసిన చట్టాలని భారత ప్రభుత్వ చట్టాలు లేదా కౌన్సిల్ చట్టాలు అని అంటారు. అంటే భారత రాజ్యాంగ చట్టం 1858, బ్రిటిష్ రాణి 1858 నవంబర్ 1న భారత పరిపాలన అధికారిని
చేపడుతున్నట్టు ప్రకటన చేశారు. తర్వాత గవర్నర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారు. తర్వాత బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ను రద్దు చేశారు. భారత రాజ్యాంగ కార్యదర్శి అనే కొత్త పదవిని ఏర్పాటు చేశారు. తర్వాత ఇతని సలహా మండలి ఏర్పాటు చేశారు 15 మందితో. మొత్తం 16 మంది మొదటి కార్యదర్శిగా చార్లెస్ వుడ్గా నియమించడం జరిగింది. తర్వాత కౌన్సిల్ చట్టం 1861 భారతదేశంలో శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయులకు మొదటిసారిగా ప్రాతినిధ్యం ఇచ్చారు. తర్వాత బెనారస్ రాజు, పటియాలా మహారాజు శ్రీ దినకర్ రావు మరియు బెంగాల్, పంజాబ్ ఈశాన్య సరిహద్దు ప్రొవియన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ చట్టంలో. తర్వాత 1859 లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టిన పోర్ట్ఫోలియో మంత్రి శాఖ. తర్వాత 1860లో బడ్జెట్ పద్ధతి కూడా ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత కౌన్సిల్ చట్టం 1892 కేంద్ర శాసన సభ్యులు 10కి తక్కువ 16కి మించకుండా చేశారు. తర్వాత రాష్ట్రంలో శాసనసభ సభ్యులకు 8కి తక్కువ 20కి మించకూడదు అన్నట్టు చేశారు. తర్వాత కేంద్ర శాసనసభ మండలి ఎంపికైన భారతీయులు గోపాలకృష్ణ గోపాలే, ఈయన మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువు. తర్వాత ఫిరోజ్ షా మెహతా, తర్వాత సురేంద్రనాథ్ బెనర్జీ, తర్వాత రాజ్ బిహారీ ఘోష్లను చోటు కల్పించడం జరిగింది ఈ కౌన్సిల్ చట్టంలో. తర్వాత భారత కౌన్సిల్ చట్టం 1909 లేదా మార్లే మింటో సంస్కరణ అని కూడా వీటిని అంటారు. వైస్రాయ్ మరియు గవర్నర్ యొక్క కార్యనిర్వాహక మండలిలో మొట్టమొదటిగా భారతీయులను సభ్యత్వాన్ని కల్పించారు. తర్వాత మొదటి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ను కూడా చోటు కల్పించడం జరిగింది. ఇక లార్డ్ మౌంటోని మత నియోజక గణాల పితామహుడిగా కూడా మనం అనవచ్చు. భారత ప్రభుత్వ చట్టం 1919 లేదా మాంటే జేమ్స్ ఫర్డ్ సంస్కరణ కూడా అంటారు. భారతదేశంలో బాధ్యత ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మొదటిసారిగా ప్రకటన చేసింది 1917 ఆగస్టు 20న. తర్వాత ఈ చట్టం 1921 నుంచి అమలులోకి వచ్చింది. ద్విసభ పద్ధతి ప్రవేశపెట్టారు. తర్వాత కేంద్ర కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ 60 మందితో ఏర్పాటు చేశారు. ఇక ఎన్నికైన వారు 34 మంది, గవర్నర్ను నియమించిన వారు 26 మంది, టోటల్ 60 మందితో ఈ కమిటీని నియమించారు. తర్వాత వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు ఉండబోతున్నట్టు తెలిపారు. తర్వాత ఎమ్మెల్యేలుగా 145 మంది, ఎన్నికైన వారు 104 మంది, తర్వాత నియమించిన వారు 41 మంది, టోటల్ మొత్తం 145 మంది ఎంపికయ్యారు. వీరి పదవీ కాలం 3 సంవత్సరాలు అన్నట్టు విధించారు. తర్వాత 1920లో ట్రావెల్ స్కోర్ మరియు 1921లో మద్రాస్ ప్రోవిన్సీ మహిళకు ఓటు కల్పించడం జరిగింది. తర్వాత కేంద్ర మరియు రాష్ట్రం యొక్క బడ్జెట్ వేరు చేయడం జరిగింది. సో తర్వాత లీ కమిషన్ సూచన మేరకు ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1926, 1923, 1924 మరియు ఒక ఆడిట్ జనరల్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1919లో చట్టాన్ని సూర్యుడు లేని ఉదయం అని తిలక్ అనేది ఆయన వర్ణించడం జరిగింది. తర్వాత సైమన్ కమిషన్ 1927లో ప్రధాని స్టాన్లీ బాల్డ్విన్ లేబర్ పార్టీకి చెందిన ఇతను బ్రిటిష్ ప్రధాని జాన్ సైమన్ నాయకత్వంలో 6 సభ్యులతో ఒక కమిషన్ను ఏర్పాటు చేశారు. అందరూ ఆంగ్లేయులే ఉండాలని విశేషం. ఈ కమిషన్ భారతదేశంలో 2 సార్లు పర్యటించింది. మొదటిసారి 1928 ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 వరకు. తర్వాత 1928 అక్టోబర్ 11 నుంచి 1929 ఏప్రిల్ 6 మధ్యలో పర్యటించింది. తర్వాత 1930లో వాళ్ళ నివేదిక అనేది సమర్పించింది బ్రిటిష్ ప్రభుత్వానికి. తర్వాత నెహ్రూ రిపోర్టు లేదా నెహ్రూ నివేదిక అంటారు 1928. 1927లో భారత వ్యవహారాల కార్యదర్శి లార్డ్ బర్కెన్ హెడ్ అందరినీ సమ్మితమైన రాజ్యాంగాన్ని భారతీయులు రూపొందించగలరా అని ఆయన సవాలు విసరడం జరిగింది. అయితే 1928 మే 19 బొంబాయిలో అఖిలపక్ష సమావేశం పెట్టారు మన నాయకులు. తర్వాత రాజ్యాంగ రచనకు 8 మందితో కూడిన ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి 1928 10 ఆగస్టున నియమించారు. ఇక అధ్యక్షుడు మోతీలాల్ నెహ్రూగా, కార్యదర్శిగా జవహర్లాల్ నెహ్రూగా. తర్వాత మొదటిసారిగా ప్రాథమిక హక్కులను సూచించిన రిపోర్ట్ అనేది కూడా మనం నెహ్రూ రిపోర్టు 1928 అని చెప్పవచ్చు. దీపావళి ప్రకటన చేస్తారు. తర్వాత 1929లో భారత గవర్నర్ జనరల్ అయిన లార్డ్ ఇర్విన్ 1929 ఆగస్టు 31
తర్వాత 1929 లేబర్ పార్టీ బ్రిటన్ ఎన్నికలో గెలిచింది. తర్వాత రామ్సే మెక్డొనాల్డ్గా ప్రధాని అవుతారు. తర్వాత మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పటి నుంచి ఎప్పుడు జరుగుతుంది అనే వివరాలు అనేది కొన్ని ఉన్నాయి. తర్వాత 1930 నవంబర్ 12 నుంచి 1931 జాన్ 19 లండన్లో జరుగుతుంది మొదటి సమావేశంలో. ఇందులో మొత్తం 89 మంది పాల్గొంటారు. కానీ ఐఎన్సీకి సంబంధించిన ఏ ఒక్కరు నాయకుడు కూడా పాల్గొనలేదు ఈ సమావేశానికి. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జిన్నా మరి మొదలుగున్న వారు వాళ్ళు పాల్గొంటారు. కానీ ఐఎన్సీకి సంబంధించిన నాయకులు మాత్రం పాల్గొనలేదు. గాంధీ ఇర్విన్ ఒప్పందమే ఉంటారు. తర్వాత 1931 మార్చ్ 5న రెండో టేబుల్ సమావేశం 1931 సెప్టెంబర్ 7 నుంచి డిసెంబర్ 7 వరకు జరుగుతాయి. అయితే గాంధీజీ సమావేశానికి వెళ్ళారు. ఈయనతో పాటు సరోజినీ నాయుడు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా వెళ్ళడం జరిగింది. ఇక తర్వాత కమ్యూనల్ అవార్డు అనేది ప్రకటిస్తారు బ్రిటిష్ ప్రభుత్వం 1932లో. అయితే 1932 ఆగస్టు 4న ప్రధాని ఒక ప్రకటన చేశారు. వెనుకబడిన తరగతుల వారికి కూడా ప్రతి ఒక్క నియోజకవర్గాలను ప్రతిపాదిస్తారు. తర్వాత దీన్ని నిరసిస్తూ గాంధీ పూనాలోని ఎర్రవాడ కారాగారంలో 1932 సెప్టెంబర్ 20న ఆమరణ నిరాహార దీక్ష చేపడతారు. తర్వాత రాజాజీ, మదన్ మోహన్ మాల్యా తర్వాత వాళ్ళతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాంధీతో చర్చించి దీక్ష విరంపజేస్తారు. తర్వాత మూడో రౌండ్ టేబుల్ సమావేశంలో 1932 నవంబర్ 7 నుంచి డిసెంబర్ 24 వరకు జరుగుతుంది. ఇక ఐఎన్సీ హాజరు కాదు ఈ మూడో రౌండ్ టేబుల్ సమావేశంలో. తర్వాత 46 మంది మాత్రమే హాజరవుతారు. ఇక 3 సమావేశాలు జిన్నా మరియు డాక్టర్ అంబేద్కర్ హాజరయ్యారు. తర్వాత భారత ప్రభుత్వ చట్టం 1935 అంటే 1937 నుండి అమలు వచ్చింది. ఈ చట్టంలో 321 ఆర్టికల్ 10 షెడ్యూల్స్ 14 భాగాలు ఉన్నాయి. అయితే అవిశిష్ట అధికారాలు గవర్నర్కి ఇచ్చారు. ఇక గవర్నర్ జనరల్లో 10 మంది కంటే తక్కువ ఒక మంత్రి మండలి ఏర్పాటు చేశారు. తర్వాత రాష్ట్రంలో ద్విసభ పద్ధతి ప్రవేశపెట్టారు. మొత్తం 11 రాష్ట్రాలుగా చేయడం జరిగింది. తర్వాత కేంద్ర శాసన పరిమాణాన్ని పెంచారు 260కి. ఇక రాష్ట్ర శాసన పరిమాణాన్ని పెంచారు టోటల్ 375 మందికి. తర్వాత ఈ చట్టం ద్వారా బర్మాను భారతదేశం నుండి వేరు చేశారు మరియు ఒరిస్సా, సింధ్ అనే 2 ప్రావిన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కేంద్రంలో మరియు రాష్ట్రంలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయడం, తర్వాత ఆర్బీఐని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఇంజన్ లేకుండా కేవలం గట్టి బ్రేకులున్న యంత్రం అన్నట్టు నెహ్రూ అనేది మండిపడ్డారు ఈ చట్టం పైన. తర్వాత భారతదేశంలో గోచరించే భూస్వామ్య వ్యవస్థను దృఢం చేయడానికి బ్రిటిష్ పాలకులు ఆడిన నాటకం అన్నట్టు సుభాష్ చంద్రబోస్ కూడా మండిపడ్డారు ఈ చట్టంలోని. దాని తర్వాత భారత రాజ్యాంగాన్ని ఈ చట్టం యొక్క నమూనంగా వర్ణిస్తారు, ఫోటో కాపీగా వర్ణిస్తారు 1935 చట్టంని. తర్వాత రాజ్యాంగంలో 60% అంశాలు ఈ చట్టం నుండి తీసుకున్నామన్నట్టు కూడా కొన్ని విశేషాలు మన దగ్గర ఉన్నాయి. ఇక తర్వాత లిత్ గో ఆగస్టు ప్రతిపాదన 1940. అయితే భారత వైస్రాయ్ అయిన 1940 ఆగస్టు 8న ఒక ప్రకటన చేశారు. ఇక క్రిప్స్ ప్రతిపాదన 1942. ప్రధాని విన్స్టన్ చర్చిల్ 1942 మార్చ్ 1న ఒక ప్రకటన చేస్తారు. ఇక సర్ స్టాఫర్డ్ క్రిప్స్ క్యాబినెట్ మంత్రి బ్రిటన్కి క్రిప్స్ 1942 మార్చ్ 22 భారతదేశానికి వచ్చారు. తర్వాత దివాలా తీస్తున్న బ్యాంకు మీద ముందస్తు తేదీ వేసిన ఒక చెక్కు అని గాంధీజీ కూడా వర్ణిస్తారు. ఇక పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ ఆన్ ద క్రాషింగ్ బ్యాంక్ అని గాంధీ వర్ణిస్తారు ఈ ప్రతిపాదనకు. తర్వాత సిఆర్ ఫార్ములా రూపొందించడం జరిగింది 1944లో. తర్వాత వేవేల్ ప్రణాళిక కూడా 1945లో ప్రవేశపెడతారు. తర్వాత లార్డ్ వేవేల్ భారత్ వైస్రాయ్ 1945 జూలై సిమ్లాలో ఒక సమావేశం కూడా నిర్వహిస్తారు. తర్వాత క్యాబినెట్ రాయబారం 1946 మార్చ్ 24న జరుగుతుంది. ఒక ప్రధాని అట్లీ ఒక ప్రకటన జారీ చేస్తారు. ఇక బ్రిటన్లో ఈ క్యాబినెట్ మంత్రి అయిన క్రిప్స్, ఏవి అలెగ్జాండర్, లార్డ్ పెతిన్, లారెన్స్ మంత్రులు బృందం భారతదేశానికి పర్యటన ప్రారంభిస్తారు. తర్వాత 1946 మే 6న ప్రణాళికలు వెల్లడించారు. ఇక ఈ ప్రణాళిక ఎలా ఉన్నాయంటే పరిపాలనా నిర్వహణకు 94 మంది సభ్యులతో కూడిన ఒక తాత్కాలిక ప్రభుత్వము ఏర్పాటు చేస్తుంది. తాత్కాలిక ప్రభుత్వం 1946లో ఏర్పడుతుంది. ఇక 1946లో ఆగస్టు 24న ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన ప్రకటన చేస్తారు. తర్వాత 1946 సెప్టెంబర్ 2న తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుంది. తర్వాత 1946 అక్టోబర్ 29న ముస్లిం లీగ్ తాత్కాలిక ప్రభుత్వంలో విలీనమవుతుంది. తర్వాత జవహర్లాల్ నెహ్రూ ఉపాధ్యక్షుడుగా వ్యవహరిస్తారు ఈ తాత్కాలిక ప్రభుత్వానికి. తర్వాత అట్లీ ప్రకటన 1947
1947 ఫిబ్రవరి 20న కామన్ సభలో మాట్లాడుతూ 1948 జూన్ నాటికి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం నుండి వైదొలుగుతుందని ఆయన ప్రకటిస్తారు. తర్వాత మౌంట్ బాటన్ ప్రణాళిక కూడా 1947లో భారతదేశ ప్రజాప్రతినిధి మరియు గవర్నర్ జనరల్ అయిన దేశ విభజన ఒకటి పరిష్కారం అనే ప్రణాళిక రూపొందిస్తారు మౌంట్ బాటన్. తర్వాత భారత స్వతంత్ర చట్టం 1947 ఈ చిట్ట చివరి చట్టం అని అంటారు. 1947 జూలై 4న బ్రిటిష్ పార్లమెంట్లో భారత్లో స్వతంత్ర ముసాయిదాను ప్రవేశపెడతారు. తర్వాత ఈ బిల్లుపై 6వ జార్జ్ 1947 జూలై 18న సంతకం చేశారు. తర్వాత 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి శుక్రవారం నుండి అమలు వచ్చింది. ఇక లార్డ్ మౌంట్ బాటన్ మొదటి గవర్నర్ జనరల్గా నియమించడం జరిగింది. ఇది మొదటి నుంచి 1857 నుంచి అంటే 1857 నుంచి తర్వాత 1947 వరకు ఏ చట్టాలు రూపొందించారనే మనం వివరాలు ఈ డీటెయిల్స్ అనేది ఈ చాప్టర్లో చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్.